4 పిల్లర్స్. లైఫ్ ఆనందంగా ఉండాలి అన్నా, అలాగే ఆరోగ్యంగా బ్రతకాలి అన్నా ఇలా మెయింటైన్ చేయండి. అది ఏదైనా సరే, ఆఖరికి మన వెహికల్ అయినా సరే, మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే అది కరెక్ట్గా వర్క్ అవుతుంది, రైట్? సో నెంబర్ 1, ఫుడ్. ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? జనరల్గా మన లైఫ్ స్టైల్కి తగినట్టుగా, అంటే మన వర్కింగ్ లైఫ్కి తగినట్టుగా మాత్రమే మనం ఫుడ్ని తీసుకోవాలి. అలాగే మనకి ఆకలిగా అనిపించినప్పుడే ఫుడ్ తీసుకోవాలి. మనం ఒక ప్రాపర్ టైం మెయింటైన్ చేస్తే ఆ టైంకి ఆకలి వేస్తుంది. అలాగే ఫుడ్ 80% పొట్ట ఫిల్ అయ్యేంత మాత్రమే ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు యాక్టివ్గా మూవ్ అవ్వగలుగుతారు. మరొకటి, పోర్షన్ కంట్రోల్ని మెయింటైన్ చేయండి. అలాగే మైండ్ఫుల్ ఈటింగ్ని ప్రాక్టీస్ చేయండి. మరొక విషయం ఏంటి అని అంటే, అట్లీస్ట్ నైట్ డిన్నర్ 7 to 8 మధ్యలో కంప్లీట్ అయ్యేలాగా మీ డేని ప్లాన్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, అట్లీస్ట్ 15 డేస్కి ఒక్కసారైనా ఫాస్టింగ్ డేని, అంటే అరౌండ్ 24 hours ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అరౌండ్ 24 hours మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఆటోఫాజీ అనే ఒక ముఖ్యమైన ప్రాసెస్ మన బాడీలో స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మన సెల్స్ ఆటోమేటిక్గా రిపేర్ అండ్ క్లీనింగ్ జరుగుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది. సో హెల్త్ని చాలా ఈజీగా మెయింటైన్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రాసెస్. సో వీలున్నంత వరకు అట్లీస్ట్ 15 డేస్కి ఒక్కసారైనా ఫాస్టింగ్ డేని మెయింటైన్ చేయండి. బట్ ఈ ఫాస్టింగ్ డేలో మీకు ఆకలిగా అనిపిస్తే వాటర్ని మాత్రమే తీసుకోండి, హైడ్రేటెడ్గా ఉండండి. అలాగే వీలున్నంత వరకు జనరల్గా మనలో చాలామంది సండే ఫుడ్ హెవీగా తీసుకుంటూ ఉంటాం. సో వీలున్నంత వరకు మండేని మెయింటెనెన్స్ డే కింద మార్చుకోండి. ఆటోమేటిక్గా మోర్ బెనిఫిట్స్ పొందుతాం. ఇలా చేస్తే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు మన దగ్గరికి రావడమే ఆగిపోతాయి. నెంబర్ 2, మూమెంట్ అనేది మన బాడీకి చాలా అవసరం. సో ఎవ్రీడే అట్లీస్ట్ 30 minutes ఏదైనా ఒక ఫిజికల్ వర్కౌట్ని ప్లాన్ చేసుకోండి. అది మీరు ఇష్టంగా కన్సిస్టెంట్గా చేయగలిగేది ఏదైనా. అలాగే మీ ఫిజికల్ వర్కౌట్ మీరు పనిష్మెంట్లా కాకుండా ప్లెజర్గా ఫీల్ అవ్వగలిగేది ఏదైనా సరే కన్సిస్టెంట్గా చేయండి. అది వాకింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, డ్యాన్స్, గార్డెనింగ్ ఆర్ స్పోర్ట్, ఇలా ఏదైనా. కానీ ఖచ్చితంగా డైలీ 30 minutes చేయండి. అలాగే మనలో చాలామంది లేడీస్, నేను ఇంట్లో పని చేస్తున్నాను సో ఫిజికల్ వర్కౌట్ అవసరం లేదు అనుకుంటారు. కానీ ప్రతి పర్సన్కి అట్లీస్ట్ 30 minutes ఫిజికల్ వర్కౌట్ అనేది చాలా అవసరం. నెంబర్ 3, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనందరికీ తెలుసు మన సోర్స్ ఆఫ్ ఎనర్జీ సన్ అని. సో ఎవ్రీడే మార్నింగ్ అరౌండ్ 10 o'clock అట్లీస్ట్ 10 to 15 minutes సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా మీ డేని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం సన్లైట్కి అట్లీస్ట్ 15 minutes ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీకి సరైన రీతిలో వైటమిన్ డి అనేది అబ్జార్బ్ అవుతుంది, అంటే వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ వైటమిన్ డి బోత్ మన ఫిజికల్ హెల్త్కి అలాగే మన మెంటల్ హెల్త్ మెయింటెనెన్స్కి చాలా అంటే చాలా అవసరం. దీనివల్ల సరైన ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. మరొక విషయం ఏంటంటే, ఇది మన కాల్షియం అబ్జార్ప్షన్కి, మన బోన్ స్ట్రెంగ్త్కి, అలాగే మంచి హార్మోన్స్ రిలీజింగ్కి కూడా చాలా అవసరం. మరొక చిన్న విషయం ఏంటి అని అంటే, దీనివల్ల అంటే మార్నింగ్ మనం తీసుకునే సన్లైట్ ఎనర్జీ వల్ల మనకి రాత్రిపూట నిద్ర సరిగ్గా పడుతుంది. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, రాత్రి అట్లీస్ట్ 7 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ టైంలోనే మన బాడీ హీలింగ్ అండ్ రిపేరింగ్ అండ్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. సో మన నెక్స్ట్ డే ఎనర్జీకి సోర్సు మన ముందు రోజు నిద్ర అనే విషయాన్ని మర్చిపోవద్దు, నిద్రని నెగ్లెక్ట్ చేయొద్దు. నెంబర్ 4, మైండ్ సెట్. మరొక ముఖ్యమైన కేర్ ఏంటి అని అంటే, మన మెంటల్ హెల్త్ మెయింటెనెన్స్. ఇవన్నీ చేసి ఇదొక్కటే నెగ్లెక్ట్ చేస్తే ఏ మాత్రం యూజ్ ఉండదు. సో మన మెంటల్ హెల్త్ మెయింటెనెన్స్ అనేది అంత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏ విషయంలోనూ ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉండేందుకు ప్రయత్నించండి, అది ఏ విషయంలోనైనా సరే. అలాగే మీ డేని వేస్ట్ థాట్స్తో అలాగే డల్గా డీల్ చేయొద్దు. ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉండేందుకు ట్రై చేయండి. చక్కగా రెడీ అవ్వండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి. సెల్ఫ్ కేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. అది మీకు ఉపయోగపడేదైనా, మీకు నచ్చినదైనా, లేదు మీకు అవసరమైందైనా ఒక కొత్త స్కిల్ని నేర్చుకోండి. దానికి టైం స్పెండ్ చేయండి. అలాగే డేలో అట్లీస్ట్ 30 minutes సెల్ఫ్ రిలాక్సేషన్కి ఇవ్వండి. అది మీకు గార్డెనింగ్ అవ్వచ్చు, పెట్స్తో గడపడం అవ్వచ్చు, పిల్లలతో గడపడం అవ్వచ్చు, మీ లవ్డ్ వన్స్తో స్పెండ్ చేయడం అవ్వచ్చు, లేదా నేచర్లో వాకింగ్ చేయడం అవ్వచ్చు. ఇలా ఏదైనా సరే
ఒక హాఫ్ అన్ అవర్ అనేది రిలాక్సేషన్కి ఇవ్వండి. చాలా మందికి టీవీ చూడడం, మొబైల్ చూడడం కూడా ఎంటర్టైన్మెంట్ కూడా రిలాక్సేషన్ అవ్వచ్చు. సో వాటిలో ఒక హాఫ్ అన్ అవర్ని స్పెండ్ చేయండి. అలాగే అట్లీస్ట్ డేలో 10 minutes బ్రీత్ వర్క్ అనేది చేయండి. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడు కూడా మన మెంటల్ హెల్త్ మెయింటెనెన్స్కి చాలా అవసరమైన విషయం. రెండవది, మీ చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ వీలున్నంత వరకు కూడా పాజిటివ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో గడపడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీరు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా గ్రోత్ వైపుకి ట్రావెల్ చేస్తారు. సో ఇది విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇలా గనక మెయింటైన్ చేస్తే సగం అంటే 50% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి రావడమే ఆగిపోతాయి. సో మీ ఆరోగ్యం అలాగే మీ ఆనందం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. స్టే హ్యాపీ, స్టే హెల్తీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్.